ఎండోస్కోపీ అనేది సింపుల్ ఓపీడీలో చేసే ప్రొసీజర్ అండి. ఇది ఒక నిమిషం ప్రొసీజరు. దీనికి మత్తు మందు ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ టెస్ట్, భయపడాల్సిన టెస్ట్ ఏం కాదు. ఇది అవసరమైన వ్యక్తి అందరూ తప్పకుండా చేయించుకోవాలండి. దీనికి చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరికైనా కూడా సింపుల్గా ఒక నిమిషంలో చేస్తామండి. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఎండోస్కోపీ అనగా ప్లాస్టిక్ ట్యూబ్ ఉంటుంది, దాని దగ్గర కెమెరా ఉంటుంది. ఈ కెమెరాలో మనం ఈ ట్యూబ్ను మనం నోటి ద్వారా పాస్ చేస్తాము. ఇక్కడ ఫస్ట్ పార్ట్ అన్నవాహిక పైప్ నుంచి, నోటి ద్వారా నుంచి అన్నవాహిక పైపు, తర్వాత గ్యాస్ట్రిక్ స్టమక్, తర్వాత ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ డియోడినం వరకు పాస్ చేస్తాము. అంటే దీని ద్వారా మన గొంతులో నుంచి అండ్ గొంతు, ఈసోఫాగస్, స్టమక్ అండ్ స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్ వరకు మొత్తం ఎక్కడ ప్రాబ్లం ఉంది అంటే పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉంది, పాలిప్స్ ఉన్నాయా, అల్సర్లు ఉన్నాయా, ఇంకేమైనా గడ్డలు ఉన్నాయా, క్యాన్సర్లు ఉన్నాయా, ఎర్లీ స్టేజ్ క్యాన్సర్లను, ఈ పెద్ద డేంజర్ డిసీజెస్ను కూడా ఎండోస్కోపీ అనే సింపుల్ విధానం ద్వారా ఈజీగా మనం కనిపెట్టవచ్చు. అంటే పేషెంట్ సిమ్టమ్స్ మెయిన్. ఇందులో పేషెంట్ సిమ్టమ్స్ ఏంటి ఉంటాయి? మింగడంలో, ఇక్కడ నుంచి మింగడంలో ఇబ్బంది, అన్నవాహిక ఇక్కడ మింగడంలో ఇబ్బంది, ఈ చెస్ట్లో మంట రావడం, గ్యాస్ట్రిక్లో నొప్పి రావడం, ఈ భాగంలో పొట్ట పై భాగంలో నొప్పి రావడం, కడుపు ఉబ్బరం ఉండడం, ఆయాసం ఉండడం, ఈ ప్రాబ్లంలన్నిటికీ సొల్యూషన్ అనేది ఎండోస్కోపీ ద్వారా ప్రాబ్లం అంటే ఎక్కడుందో ప్రాబ్లం చూసి దానికి సొల్యూషన్ మేము చెప్తాము. మందులు ఏం పెట్టాలి, ఎన్ని రోజులు పెట్టాలి, ఏం డిసీజ్ ఉన్నది అనేది ఎండోస్కోపీ విధానం ద్వారా డయాగ్నోసిస్ చేసి దాన్ని బట్టి మందులు వాడుకోవాలి. ఇది అనేది సింపుల్. ఇంకొకటి ఏంటంటే ఈ ఎండోస్కోపీ విధానంలో మనం సింపుల్ ప్రొసీజర్, దీనికి ఏం ఇప్పుడు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చూసుకోకుండా కాయిన్స్, చికెన్ బోన్స్, ఫిష్ బోన్స్, అన్ఎక్స్పెక్టెడ్ ఫారిన్ బాడీ ఏదో ఒకటి మింగుతారు. వాళ్ళు మింగిన తర్వాత ఇక్కడ గొంతులో అడ్డుపడడం, లేదంటే ఇక్కడ అడ్డుపడడం, స్టమక్లో కొట్టడం, ఎక్కడ ఉన్నా కూడా దాని ఫారిన్ బాడీ ఏదైతే ఆబ్జెక్ట్ ఏది మింగినా దాన్ని ఎండోస్కోపీ ద్వారా కూడా సింపుల్గా మనం తీసేయచ్చు. మత్తు మందు అవసరం లేదు. దానికి ఏం కొయ్యడానికి మత్తు మందు ఇవేం అవసరం లేకుండా సింపుల్ ఓపీడీ ప్రొసీజర్తోనే దాన్ని సేఫ్గా బయటికి తీసేయచ్చు, ఎంబడే తీసుకొస్తాం.